కంటిన్యూషన్ చేస్తాం. ఫస్ట్ చాప్టర్ అటామిక్ స్ట్రక్చర్. సో అటామిక్ స్ట్రక్చర్స్ లో మనం ఫస్ట్ స్టార్ట్ చేసింది మోడల్స్ అండ్ థియరీస్. అటామిక్ థియరీస్ అండ్ అటామిక్ మోడల్స్. ఎవరెవరి అటామిక్ మోడల్ ని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు? ఫర్ ఎగ్జాంపుల్ నీల్స్ బోర్, రూథర్ఫోర్డ్ మోడల్ అండ్ J.J. Thomson model and de Broglie's model. At last, Planck's quantum. From Planck's quantum నుంచి మనకి quantum mechanics అంటారు. అటామిక్ స్ట్రక్చర్స్ లో Planck's quantum నుంచి quantum mechanics of atom. సో ఫస్ట్ జస్ట్ ఇంట్రొడక్షన్ నుంచి మనం స్టార్ట్ చేసామంటే ఫస్ట్ డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్. ఆటమ్స్ మీకు స్టార్టింగ్ క్లాస్ లో చెప్పినట్టు అటామిక్ స్ట్రక్చర్స్, అటామ్స్, మాలిక్యూల్స్ ఎవరు చెప్పారు, ఆటమ్ థియరీ, డాల్టన్ థియరీ, అవన్నీ ఇప్పుడు మనకు అవసరం లేదు. ఇంకా జస్ట్ మనం సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ అండ్ పాయింట్ టు పాయింట్ అండ్ ఆ పాయింట్ కి మనకి ఎలా ట్రిక్ ఏ ట్రిక్ యూజ్ చేస్తే ఏ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయొచ్చు. సో వాటిని మాత్రం బ్రీఫ్ గా ఇంట్రొడక్షన్ చేస్తూ టాపిక్ వైజ్ ఈ టాపిక్ మనం 3 days లో కంప్లీట్ చేయాలి. ఫస్ట్ ఇంట్రొడక్షన్, సెకండ్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అటామిక్ స్ట్రక్చర్, దెన్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఆఫ్ అటామిక్ స్ట్రక్చర్, అండ్ లాస్ట్ డే మనకి ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ప్రాబ్లమ్. ఏ టాపిక్ నుంచి ఏ విధంగా ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటి సొల్యూషన్. సో ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ మనకి ప్రాబ్లమ్స్ అయిన తర్వాత ఆ నెక్స్ట్ డే మనకి ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ అటామిక్ స్ట్రక్చర్ లో ఫస్ట్ టాపిక్ డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్. డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్. ఓకేనా? సో ఫస్ట్ డిస్కవరీ ఎలక్ట్రాన్ ఎవరు డిస్కవర్ చేశారు? ఫస్ట్ ఎలక్ట్రాన్ అంటే మీకు వెంటనే గుర్తొచ్చేది J.J. థామ్సన్. బట్ J.J. థామ్సన్ కాదు. ఫస్ట్ ఎలక్ట్రాన్ గురించి మాట్లాడింది 1830 ఎవరు? మైకేల్ ఫారడే. దానిలోనే ఉంది. ఓకే, ఫస్ట్ మనకి ఎలక్ట్రాన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది 1830లో మైకేల్ ఫారడే. సో ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడు? ఇది ఏమంటే ఫస్ట్ ఎలక్ట్రాన్స్ ఎలా రిలీజ్ అవుతా ఉన్నాయి. సో ఎలక్ట్రోలైట్ నుంచి ఎలక్ట్రాన్స్ రిలీజ్. ఇప్పుడు సపోజ్ మనం ఒక ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ తీసుకున్నాం అనుకో, ఆ ఎలక్ట్రోలైట్ నుంచి ఈ సొల్యూషన్ నుంచి ఎలక్ట్రాన్ పాసేజ్ ఎలా మూవ్ అవుతుంది. సో ఈ సొల్యూషన్స్ నుంచి ఎలక్ట్రాన్ పాసేజ్ అనేది మనకి క్యాథోడిక్. ఓకే సార్, నౌ ఇట్స్ క్లియర్. ఓకే ఓకే ఓకే. సో ఎలక్ట్రాన్ పాసెస్ అనేది మనకి ఎలక్ట్రోలైట్ సొల్యూషన్. ఎలక్ట్రోలైట్ మీన్స్ విచ్ ఆర్ ద సొల్యూట్ టు నో ద అబౌట్ ఎలక్ట్రాన్స్. సో ఆ ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతా ఉన్నాయి అనేది క్యాథోడిక్ ఎలక్ట్రాన్స్. సో దీన్ని మనకి వాయిస్ లో ఓకే. సో ఈ క్యాథోడిక్ ఎలక్ట్రాన్స్ ని డిశ్చార్జ్ ఆఫ్ క్యాథోడిక్ ఎలక్ట్రాన్స్ ట్యూబ్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశారు బై మైకేల్ ఫారడే at 1830. ఓకేనా? ఈ క్యాథోడిక్ డిశ్చార్జ్ ఆఫ్ క్యాథోడిక్ ఎలక్ట్రాన్స్ ట్యూబ్ ని బై ఎక్స్పెరిమెంటల్ గా 1830లో మైకేల్ ఫారడే మనకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. దీని తర్వాత at 1850s లో డిఫరెంట్ సైంటిస్ట్ ఈ క్యాథోడిక్ డిశ్చార్జ్ ఎలక్ట్రాన్ డిశ్చార్జ్ ట్యూబ్స్ నుంచి ఎక్స్పెరిమెంటల్ గా తర్వాత మనకి క్యాథోడ్ టు యానోడ్ టు పాజిటివ్లీ చార్జ్
negatively charged. So ఇలా different types of electrons movement ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. దీని తర్వాత మనకి అటామిక్ మోడల్స్ కి ఎంటర్ అయ్యేదానికంటే ముందు ఫస్ట్ ఇవన్నీ జస్ట్ ఎలక్ట్రాన్ మూవ్మెంట్స్ మాత్రమే మనకి జేజే థామ్సన్. ఎందుకు ఎలక్ట్రాన్ అంటే జేజే థామ్సన్ అనేది గుర్తొస్తారంటే జేజే థామ్సన్ explains the electron charge and mass. Explain the electron charge and mass. So you know about the electrons. So J.J. Thomson explains the electron charge and mass. You people know about that? Sir, we are not. Okay. You people know about the mass of and charge of the electron. Mass and charge of the electron. You people just text me on text box. What is the electron? Electron charge and electron mass. So after that, one is atomic models. Atomic models. First one in atomic model. First one J.J. Thomson model. Model of atom. So J.J. Thomson atomic model ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడంటే so first J.J. Thomson atom is a spherical shape and electron is arranged in like seeds of watermelon. Watermelon lo seeds ఏ విధంగా అరేంజ్ అయి ఉంటాయో సో సేమ్ మేనర్ లో ఆటమ్ లోని ఎలక్ట్రాన్స్ కూడా సేమ్ మేనర్ లో అరేంజ్మెంట్ అయి ఉంటాయని మనకి జేజే థామ్సన్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో వీటిల్లోంచి ఇది ఎలక్ట్రాన్, దిస్ ఈజ్ outer sphere, positively outer sphere. సో దీని తర్వాత సెకండ్ మోడల్ రూథర్ఫోర్డ్ మోడల్ మనకి టూ టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇచ్చింది. వన్ ఈజ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ డ్యూయల్ నేచర్ ఆఫ్ electromagnetic radiation and second one is atomic spectra or atomic spectrum. So వీటిలోంచి మనం వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే డ్యూయల్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. సో ఇక్కడ నుంచి మనకి క్వాంటమ్ మెకానిక్స్ జస్ట్ స్టార్ట్ అవుతుంది, ఇంట్రడక్షన్ అన్నమాట. ఎలక్ట్రాన్ యొక్క మూవ్మెంట్ ఫస్ట్ లో పార్టికల్ నేచర్ లో ఉంటుంది, వన్ బై వన్ యాడ్ అవుతూ వెళ్తూ ఉంటది మూవ్మెంట్ అనేది. సో ఎలక్ట్రాన్ మూవ్మెంట్ ఇలా వెళ్తూ ఉంటది. సో దీని తర్వాత డ్యూయల్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో ఆ రేడియేషన్ అనేది ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే టూ టైప్స్. వన్ ఈజ్ వేవ్ నేచర్, దిస్ ఈజ్ వేవ్ నేచర్. వేవ్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రాన్. పార్టికల్ నేచర్ అనేది మనకి డాటెడ్ టైప్స్ లో మూవ్ అవుతూ ఉంటది పార్టికల్ నేచర్. సో ఇది మనకి జేజే థామ్సన్ మోడల్, అటామిక్ మోడల్ ఎక్స్ప్లెయిన్స్. వన్ ఈజ్ డ్యూయల్ నేచర్ ఆఫ్
electromagnetic radiation, and second one is atomic spectra. So ఈ అటామిక్ తర్వాత 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ డ్యూయల్ నేచర్ ఆఫ్ మెటల్స్ నుంచి అటామిక్ స్పెక్ట్రా, అటామిక్ బై స్పెక్ట్రా. సపోజ్ ఐఆర్ తీసుకుందాం అంటే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్. ఈ స్పెక్ట్రల్ లైన్స్ గివ్స్ దట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆటమ్. ఓకేనా? సో ఈ స్పెక్ట్రల్ లైన్స్ సో ఈ 2 క్యారెక్టర్స్ ని మనకి జేజే థామ్సన్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇందులో మనకి ఫస్ట్ డ్యూయల్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. సో దీని నుంచి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఫస్ట్ మనకి అటామిక్ నంబర్ ఏంటి, తర్వాత అటామిక్ మాస్ ఎలా రాస్తారు, ఐసోటోప్స్ ఏంటి, ఐసో బార్స్ ఏంటి, వీటన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి ఈ ఆటమ్స్ యొక్క మోడల్. ఫస్ట్ వన్ ఈజ్ అటామిక్ నంబర్. అటామిక్ నంబర్ అంటే మనకి అటామిక్ నంబర్ Z ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. మనకి ఇది ఒక ఆటం అనుకుంటే సేమ్ ఎలక్ట్రాన్స్ ప్లస్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ఎలక్ట్రాన్స్ ఆర్ నెగటివ్లీ చార్జ్డ్, ప్రోటాన్స్ ఆర్ పాజిటివ్లీ చార్జ్డ్. సో ఇక్కడ మనకి మాస్, అటామిక్ మాస్ వచ్చేసరికి కాంబినేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ న్యూట్రాన్స్. ఎలక్ట్రాన్స్ ప్లస్ ప్రోటాన్స్ అనేది ఈక్వల్ నంబర్ లో ఉంటాయి. సపోజ్ ఎగ్జాంపుల్ కి మనకు హైడ్రోజన్ చూస్తాం అనుకో, హైడ్రోజన్ 1 ప్రోటాన్ అండ్ 1 ఎలక్ట్రాన్. అట్ ద సేమ్ టైం కార్బన్ C612. సో ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఈక్వల్ నంబర్. డిఫరెన్సెస్ ఇన్ న్యూట్రాన్స్ ఓన్లీ. సో ఏ ఆటమ్ కి అయితే న్యూట్రాన్స్ డిఫరెన్స్ గా అవుతాయో, న్యూట్రాన్స్ డిఫరెన్స్ ఉన్నప్పుడు మనకి అటామిక్ మాస్ అనేది డిఫరెంట్ గా వస్తుంది. సపోజ్ ఇప్పుడు మనకి క్లోరిన్ తీసుకున్నావు, క్లోరిన్ అటామిక్ నంబర్ 17 బట్ మాస్ నంబర్ ఇస్ 35. అటామిక్ మాస్ ఇస్ 35. యాక్చువల్ గా అందరూ అనుకుంటారు మనకి అటామిక్ మాస్ ఈజ్ ఈక్వల్ టు అటామిక్ నంబర్ ప్లస్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ అటామిక్ నంబర్ క్లోరిన్ లో అయితే 17 ప్లస్ 17 ఎలక్ట్రాన్స్, టోటల్ 34 అవ్వాలి. అటామిక్ మాస్ 34 అవ్వాలి. బట్ ఇక్కడ మనకి క్లోరిన్ లో ఎగ్జామ్షన్ కేస్ లో న్యూట్రాన్స్ ప్లస్ ఎలక్ట్రాన్స్, అందుకే ఎలక్ట్రాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ ని క్యాలిక్యులేట్ చేసి అటామిక్ మాస్ ని క్యాలిక్యులేట్ చేస్తారు. సో న్యూట్రాన్స్ డిఫరెన్స్ గా ఉన్న వాటికి ఇలా ఇక్కడ ఎలక్ట్రాన్స్ 17, క్లోరిన్ లో ఎలక్ట్రాన్స్ 17, న్యూట్రాన్స్ 18. సో మనకి 35 వస్తుంది. సో న్యూట్రాన్స్ లో డిఫరెన్స్ వస్తాయి. ఇక్కడ నుంచి టోటల్ మనం చూసుకున్నాం పీరియాడిక్ టేబుల్ లో 21 to 30 అటామిక్ మాస్ అనేది చేంజెస్ అవుతూ వస్తుంది అప్ టు 20 వరకు. దట్ మీన్స్ కాల్షియం, హైడ్రోజన్స్ టు కాల్షియం, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ లేదా ఎలక్ట్రాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఆర్ సేమ్, హైడ్రోజన్ టు కాల్షియం. తర్వాత స్కాండియం నుంచి జింక్ వరకు కానీ లేదా లాస్ట్ ఎలిమెంట్ మనకేంటి జి ఎలిమెంట్స్ కానీ జీరో గ్రూప్ ఎలిమెంట్స్ కానీ వీటన్నిటిలో అటామిక్ మాస్ అనేది చేంజ్ చేస్తుంటుంది. సో
సో దీని తర్వాత మనకి ఐసోటోప్స్. ఈ ఐసోటోప్స్ ని కూడా జేజే థామ్సన్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఐసోటోప్స్ అండ్ ఐసోబార్స్. ఇక ఐసోబార్స్ అన్నప్పుడు జస్ట్ సింపుల్ గా గుర్తుపెట్టుకో, ఐసోబార్ సేమ్ అటామిక్ నంబర్, దట్ మీన్స్ C6 12 C6 ఏంటి సారీ ఇది ఐసోటోప్స్ గా నైట్రోజన్ 17 14 దీని ఐసోటోప్ తీసుకో. ఐసోబార్స్ అన్నప్పుడు డిఫరెంట్ ఇన్ అటామిక్ నంబర్, సేమ్ ఇన్ అటామిక్ మాస్. అటామిక్ మాస్ నంబర్స్ మనకి సేమ్ గా ఉంటాయి. ఐసోబార్స్ లో అటామిక్ మాస్ ఈజ్ సేమ్ అండ్ డిఫరెన్స్ ఇన్ అటామిక్ నంబర్. ఓకే, అదే ఐసోటోప్స్ లో అయితే ఐసోటోప్స్ లో టోటల్లీ రివర్స్ ఇన్ ఐసోబార్స్. సేమ్ అటామిక్ నంబర్, డిఫరెన్సెస్ ఇన్ అటామిక్ మాస్. సో ఇంకా సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే ఐసోబార్స్ కి జస్ట్ ఏవైనా 2 ఆటమ్స్ ఇచ్చాడు ఎగ్జాంపుల్ గా. ఐసోబార్, బార్ మీన్స్ మనకి అప్పర్ సైడ్. సో ఈ పొజిషన్ లో సేమ్ ఉన్నవైతే దిస్ పొజిషన్ అటామిక్ మాస్ పొజిషన్ ఈజ్ సేమ్ అయితే ఐసోబార్స్ గా రిప్రజెంట్ చేస్తారు. అదే ఐసోటోప్స్ అంటే మనకి సేమ్ అటామిక్ నంబర్, దట్ మీన్స్ 1 ప్రోటియం, డ్యూటీరియం అండ్ ట్రిటియం. Same atomic number. These are the isotopes for hydrogen atom. Same atomic number, differences in mass number. So అలానే ఇంకా మనకి ఏంటి క్లోరిన్ 17 35 and chlorine 17 37. సో ఇక్కడ కూడా క్లోరిన్ లో కూడా దిస్ 2 ఆర్ ఐసోటోప్స్, సేమ్ అటామిక్ నంబర్, డిఫరెన్సెస్ ఇన్ అటామిక్ మాస్. సో ఇవి ఐసోటోప్స్ అండ్ ఐసోబార్స్. సో దీని తర్వాత మనకి నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్, నెక్స్ట్ మోడల్ బోర్ మోడల్. మోడల్ ఆఫ్ ఆటమ్. నెక్స్ట్ బోర్ ఏం ఎక్స్ప్లెయిన్ చేశాడు మీకు? ఫస్ట్ అటామిక్ స్ట్రక్చర్ అంటే నీల్స్ బోర్. నీల్స్ బోర్ ఎక్స్ప్లెయిన్స్ దట్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాడు నీల్స్ బోర్ అటామిక్ స్ట్రక్చర్ గురించి. సో అవి ఏంటంటే దీంతో ఇందాక మనం చెప్పుకున్నట్టు డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్, ఇక్కడ బ్లాక్ బాడీ రేడియేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. బ్లాక్ బాడీ రేడియేషన్ నుంచి అటామిక్ స్పెక్ట్రా. సో ఇక్కడ రేడియేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనకి ఏ వేవ్స్ రేడియేషన్స్ అంటే మనకి ఏ వేవ్ వస్తాయి? కాస్మిక్, గామా రేస్, ఎక్స్ రేస్, యూవీ విజిబుల్, ఇన్ఫ్రారెడ్ రేస్, మైక్రోవేవ్ అండ్ రేడియో వేవ్. So depending upon their frequencies, రేడియేషన్ ని మనకి ఆన్ చార్ట్ ఎలా చూపిస్తారంటే, ఇది రేడియేషన్ చార్ట్ అనుకుంటే
depending upon their frequencies. Frequencies ne hertz. Nu is equal to hertz ga తీసుకున్నాం మనకి SI units. Frequency ki SI units is hertz. So first one 10 to the power of 5. Then 10 to the power of 10. 10 to the power of 13. So ila manaki hertz. At last cosmic rays is 10 to the power of greater than 22 or 24. So man 10 to the power of 24 కంటే ఎక్కువ ఉంటే అవి కాస్మిక్ రేస్. స్టార్టింగ్ లో వచ్చి మనకి రేడియో వేవ్స్. రేడియో వేవ్స్ అంటే మనకి ప్రొడ్యూస్ చేసేటటువంటి టీవీ, రేడియో, మైక్రోవేవ్స్, రేడియో వేవ్స్ తర్వాత మైక్రో తర్వాత ఇన్ఫ్రారెడ్. ఇన్ఫ్రారెడ్ రీజియన్ మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి. వన్ ఈజ్ నియర్ ఐఆర్, ఫార్ ఐఆర్ అండ్ మిడిల్ ఐఆర్. సో దీని తర్వాత యువి విజిబుల్. యువి విజిబుల్ లో మనకి ఇంటెన్సిటీ, పీక్ ఇంటెన్సిటీ బట్టి కలర్ అబ్జార్ప్షన్ అనేది, మెటల్ యొక్క కలర్, ఆటమ్ యొక్క కలర్ అనేది మనకి విజిబుల్ రీజియన్ లో అబ్జర్వ్ చేస్తారు. దీని తర్వాత మనకి ఎక్స్రేస్, ఎక్స్రేస్ నుంచి గామా రేస్, తర్వాత కాస్మిక్ రేస్. సో ఇది మనకి ఫ్లో చార్ట్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ డిపెండింగ్ అపాన్ దేర్ ఫ్రీక్వెన్సీస్. సెంటీమీటర్స్ తీసుకున్నాం అనుకో, సెంటీమీటర్స్ తీసుకుంటే 10 to the power of -10, -20 ఇలా 10 to the power of నెగిటివ్ రేంజ్ లో సెంటీమీటర్స్ నుంచి వెళ్తుంది. మనకి పాజిటివ్ రేంజ్ లో హెడ్జెస్, ఫ్రీక్వెన్సీని హెడ్జెస్ లో తీసుకున్నాం అనుకో పాజిటివ్ రేంజ్ లో వస్తూ ఉంటది. ఏ వేవ్స్ కి ఏ రేంజ్. ఓకేనా. దీని తర్వాత మనకి ఇలానే ఈ న్యూ ఇజ్ ఈక్వల్ టు ఏంటి మనకి C/λ. ఎలా వచ్చింది? C is velocity, lambda is wavelength of the particular radiation. సో మనకి దాని ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు అనుకో, ఫ్రీక్వెన్సీ ఇచ్చేసి వేవ్ లెంత్, హౌ టు ఐడెంటిఫై వేవ్ లెంత్ గివెన్ బై ద ఫ్రీక్వెన్సీ అన్నాడు అనుకో, అప్పుడు లాంబ్డా ఇస్ ఈక్వల్ టు C, lambda is equal to C/nu. Sir, voice clear గా ఉందా? The message is not clear. Video is not coming. Okay. So this is the relation between the frequency and wavelength. So దీని తర్వాత మనకి ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ. ఇక్కడ నుంచి మనకి రేడియేషన్, మన క్వాంటమ్ మెకానిక్స్ కి స్టార్ట్ అవుతుంది అటామిక్ స్ట్రక్చర్. సో ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ. సో ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఎలా వచ్చిందంటే E is equal to h nu. సో ఇక్కడ h is Planck's constant, nu is equal to frequency, E is energy of the radiation. సో మనకి ఈ ఈక్వేషన్ ఎలా వచ్చింది? సో ఈ ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక చిన్న స్టోరీ ఉంది. ప్లాంక్స్ క్వాంటమ్ ఈ ఈక్వేషన్ ఎలా వచ్చిందంటే మనకి ఫస్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ బ్లాక్ బాడీస్ ని ఎక్స్ప్లెయిన్ చేసింది మ్యాక్స్వెల్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో మ్యాక్స్వెల్ ఏం చెప్పాడంటే ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యూ. సో ఇది ఒక స్టేట్మెంట్ లాగే ఉండిపోయింది. సో ఇది ఈక్వేషన్ లకి కన్వర్ట్ చేయలేదు. సో దీన్ని ఈక్వేషన్ లకి కన్వర్ట్ చేయడానికి మనకి
మ్యాక్స్ ప్లాంక్ క్వాంటమ్ థియరీ. సో ఇక్కడ మ్యాక్స్వెల్ ఏం ఎక్స్ప్లెయిన్ చేశాడంటే రేడియేషన్ అనేది పార్టికల్ నేచర్ లో ఉంటుంది. రేడియేషన్ ఆర్ లైట్ మూవ్స్ ఇన్ ఏ డిస్కంటిన్యూ మేనర్. ఇక్కడ లైట్ అనేది డిస్కంటిన్యూ మేనర్ లో పాస్ అవుతూ ఉంటది. సో ఇది మ్యాక్స్వెల్ థియరీ. సో అలానే మనకి దీని తర్వాత ఈక్వేషన్ గా కన్వర్ట్ చేయడానికి మ్యాక్స్ ప్లాంక్ ఏం చేశాడంటే ఎనర్జీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యూ. సో న్యూ ఈ ప్రపోర్షనాలిటీ రిమూవ్ చేస్తాం అనుకో మనకు ఒక కాన్స్టెంట్ కావాలి. సో ఆ కాన్స్టెంట్ ని ప్లాంక్ హెచ్ న్యూ. సో ఈ థియరీ ఏం ఎక్స్ప్లెయిన్ చేసిందంటే లైట్ ఆర్ రేడియేషన్ ఈజ్ డిస్కంటిన్యూ మేనర్ అని చెప్పారు కదా మ్యాక్స్వెల్. సో దట్ ఈస్ రాంగ్. లైట్ అనేది డిస్కంటిన్యూ మేనర్ లో కాదు. లైట్ పాసెస్ త్రూ ఏ కంటిన్యూస్ మేనర్ విత్ ఏ టీనీ ప్యాకెట్. చిన్న చిన్న ప్యాకెట్స్ గా కంటిన్యూస్ మేనర్ లో లైట్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటది. లైట్ ఆర్ రేడియేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంటది. సో దాన్ని బేస్ చేసుకొని మనకి ఈ ఈక్వేషన్ ప్రూవ్ అయింది. ఇక్కడ H is equal to Planck's constant. Planck's constant is 6.602 into 10 to the power of minus 37 joules. Sorry, minus 34 joules. X లో అయితే minus 28. సో ఇది Planck's constant. సో ఇక్కడ మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఒక చిన్న స్టోరీ చెప్పుకోవచ్చు దీనికి. మ్యాక్స్వెల్ థియరీకి అండ్ మ్యాక్స్ ప్లాంక్ క్వాంటమ్ థియరీకి. మ్యాక్స్వెల్ ఏమో జస్ట్ సింపుల్ గా లైట్ అనేది, సో ఈయన మ్యాక్స్వెల్ ఈయన మ్యాక్స్ ప్లాంక్స్ అనుకున్నాడు అనుకో. సో వీళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు. ఈయనేమో గొడవ పడేటప్పుడు మ్యాక్స్ ప్లాంక్స్ పైకి రాళ్లతో అటాక్ చేశాడు. మ్యాక్స్ ప్లాంక్ మ్యాక్స్వెల్ పైకి వాటర్ తో. సో వాటర్ తో అటాక్ చేశాడు. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ చూడు మ్యాక్స్వెల్ పార్టికల్ నేచర్ అనేది ఇక్కడే తెలుస్తుంది. సో రాళ్ళు విసిరినప్పుడు అవి 1 to 1 గ్యాస్ తీసుకుని వెళ్తూ ఉంటాయి. బట్ మ్యాక్స్ ప్లాంక్ వాటర్ తీసినప్పుడు వాటర్ అనేది కంటిన్యూస్ గా ఫ్లో అవుతుంటది. సో ఈ కంటిన్యూస్ ఫ్లోనే మనకి ఈ ఈక్వేషన్ ద్వారా ప్రూవ్ అయింది. రేడియేషన్ పాసెస్ ఇన్ కంటిన్యూస్ మేనర్, నాట్ ఇన్ డిస్కంటిన్యూస్ మేనర్. సో ఈ థియరీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనకి దీని తర్వాత డి బ్రోగ్లీస్ వేవ్ ఈక్వేషన్ ఏం ప్రూవ్ అయింది. డి బ్రోగ్లీస్ వేవ్ ఈక్వేషన్ ఏంటి? లాంబ్డా ఇస్ ఈక్వల్ టు h by mv or h by p. డి బ్రోగ్లీ వేవ్ ఈక్వేషన్. సో ఈ డి బ్రోగ్లీ వేవ్ ఈక్వేషన్ నుంచి మనకి ఎనర్జీ ఎలా, డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో దాన్ని ఇప్పుడు చూద్దాం. డి బ్రోగ్లీస్ వేవ్ ఈక్వేషన్ is h by mv. అదే మనకి ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ E is equal to h nu. సో ఇక్కడ E is equal to h nu. E is equal to h nu. ఇక్కడ మనకి nu is equal to c by lambda. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేసామనుకో hc by lambda. E is equal to hc by lambda. According to Einstein energy theorem, E is equal to mc square. According to Einstein energy theorem. సో ఇప్పుడు మనకి LHS is equal to RHS అయినప్పుడు mc square is equal to hc by lambda. సో ఇప్పుడు మనకి cc క్యాన్సిల్ అయిననుకో lambda is equal to h by mc. This is de Broglie wave equation.
సార్ అక్కడేమో v చెప్పారు, ఇక్కడేమో c చెప్తా ఉన్నారంటే c and v is the velocity of the light and here velocity of the particle. సో ఇక్కడే మనకి పార్టికల్ నేచర్ అండ్ వేవ్ నేచర్. లైట్ తీసుకున్నామంటే c వేవ్ నేచర్, ఇక్కడ v తీసుకున్నామంటే పార్టికల్ నేచర్. రేడియేషన్ హ్యావ్ పార్టికల్ నేచర్, c అన్నప్పుడు రేడియేషన్ హ్యావ్ వేవ్ నేచర్. సో ఈ c బై s దీన్ని ఇంకా h బై mv. సో c రీప్లేసెస్ v, వెలాసిటీ v. సో ఇది ఎలానే h బై mv is equal to p, మూమెంటం h బై p. ఇది మనకి ఫైనల్ డి బ్రోగ్లీ వేవ్ ఈక్వేషన్. సో ఇలా 1-to-1 బోర్స్ మోడల్ అండ్ జెజే థామ్సన్ మోడల్ అండ్ ఇంకా ఎవరెవరు రూథర్ఫోర్డ్ మోడల్ అటామిక్ మోడల్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. సో దీని తర్వాత మనకి హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్, దాని నుంచి మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ స్టార్ట్ అయిపోయింది. వెంటనే హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ఏం చెప్తాది, డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు h బై 4π. డెల్టా ఎక్స్ అనేది పొజిషన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఆర్ పొజిషన్ ఆఫ్ ది momentum. Here delta p is momentum of the particle. So దీన్నే మళ్ళీ మనం delta x into m delta p greater than or equal to h by 4π. So ఇలా రాసుకోవచ్చు. ఇక్కడ m is mass of the electron, p is velocity and x is position of the electron, h is Planck's constant. సో దీన్ని బేస్ చేసుకొని మనం 2 కేసెస్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. సో దీనికంటే ముందు మనం పార్టికల్ ఇన్ ఏ నేచర్, పార్టికల్ ఇన్ ఏ 1-dimensional బాక్స్. పార్టికల్ ఇన్ 1D బాక్స్. సో దీంతో ఎలక్ట్రాన్ మూవ్మెంట్ ఎలా క్యారింగ్. సో ఇప్పుడు మనం ఇది ఒక బాక్స్ అనుకున్నాం, ఇది 0 పాయింట్. ఈ బాక్స్ లో మనకి ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ మూవ్మెంట్ మాస్ m, ఓకేనా. సో ఈ ఎలక్ట్రాన్ ఈ పొజిషన్ నుంచి ఇక్కడికి ఏ ట్రావెల్ చేస్తుంది, ఏ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. దిస్ ఇస్ an x and this is an y. సో ఈ అప్పర్ సైడ్ లిమిటేషన్స్ లో ఇది ఇన్ఫినిటీ అండ్ అప్పర్ సైడ్ ఓపెన్ టైప్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ అనుకున్నాం అనుకో. ఈ డిస్టెన్స్ అండ్ లెఫ్ట్ టు రైట్ డిస్టెన్స్ లో మనకి ఏ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. సో అప్పుడు మనకి వేవ్ ఫంక్షన్ ఈక్వేషన్స్ ద్వారా ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ లెవెల్, దట్ ఈస్ E is equal to h by 4π ma². సో ఈ దీనిలో మళ్ళీ మనం E is equal to E1, E is equal to 2E1, E is equal to 4E1 and E4 is equal to 16E1. సో ఇలా 1-to-1 ఎనర్జీ లెవెల్స్ ని క్యాలిక్యులేట్ చేస్తూ వచ్చు. దీని డెరివేషన్ చేసిన తర్వాత మనకి ఈ ఈక్వేషన్ అనేది వస్తుంది. ఎనర్జీ లెవెల్స్ డయాగ్రామ్స్ ఎలా అంటే, ఫస్ట్ ఇది ఎనర్జీ లెవెల్ 1 కి, and this is E1 and this is E2 and this is E3.
సో ఎనర్జీ లెవెల్ 1 to 1 డిఫరెన్స్ అనేది మనకి ఎక్స్ప్రెస్ చేయాలి. సో ఈ డిఫరెన్షియేషన్ బట్టి మనకి ప్రాబ్లమ్ ఒక ఎలక్ట్రాన్ సృష్టిస్తే ఆ ఏ పొజిషన్స్ లో ఎనర్జీ ఎంత ఉంది, రేడియేషన్ ఎంత ఎమిట్ చేస్తుంది అనేసి మనకి ఈ ఫార్ములా యూజ్ చేసి ఐడెంటిఫై చేయొచ్చు. అలానే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ గురించి చెప్తూ వచ్చి అట్ ఫైనల్ క్వాంటమ్ మెకానిక్స్, ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్, ఏం ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్? డో స్క్వేర్ psi by dou x square plus dou square psi by dou y square plus dou square psi by dou z square 8 pi square m by h square e minus v psi is equal to 0. So ఇది de Broglie Schrodinger wave equation of three-dimensional wave equation for electromagnetic radiation. So electron momentum అనేది 3-dimensional. First psi function, wave function equation, psi of x is equal to a sin 2 pi by lambda, a sin 2 pi by lambda into on x-axis. Suppose 3-dimensional wave equation ఇది మనకి x, y and z. ఎలక్ట్రాన్ మూమెంటం అనేది x-axis పైన ఇలానే ఉంటుంది, అట్ ద సేమ్ టైం y-axis పైన, అట్ ద సేమ్ టైం z-axis పైన. సో ఎలక్ట్రాన్ మూమెంట్స్ అనేది వేవ్ పార్టికల్స్ లో వేవ్ నేచర్ లో ఉన్నప్పుడు 3-dimensional వేవ్ నేచర్ ఆఫ్ ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్. సో ఈ ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ ఎలా 3-dimensional బేస్ చేసుకుని వచ్చిందంటే మనకి వేవ్ ఫంక్షన్ ఈక్వేషన్ psi of x is equal to a sin 2 pi by lambda x. This x represents along the x-axis. సో దీన్ని డెరివేషన్ చేసామనుకో మనకి అట్ ఫైనల్ x-axis లో మనకి ఏమొస్తుంది, డిఫరెన్షియేట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనకి ఓన్లీ డో స్క్వేర్ psi by dou x square plus 8 pi square m by h square e minus v psi is equal to 0. ఇది ఫస్ట్ ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ ఫర్ x-axis. సో 3-dimensional వేవ్ ఈక్వేషన్ అన్నారు కాబట్టి y-axis ని z-axis ని ఇన్కార్పొరేట్ చేసి టోటల్ ఫుల్ఫిల్ ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ ఇది. ఓకేనా? సో దీని నుంచి మనం ఎలా ప్రాబ్లం ఫేస్ చేస్తామంటే మనకి ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ psi of x. ఇప్పుడు సింపుల్ గా అలాంగ్ x-axis మీకు వేవ్ ఫంక్షన్ ఇచ్చేసాడు, సో వేవ్ లెంత్ ఇచ్చాడు, psi of x కనుక్కోమన్నాడు. సో అప్పుడు ఏం చేస్తారు, మనకు ఇచ్చిన వేవ్ లెంత్ ని ఏ యూనిట్స్ లో ఉంది, వేవ్ లెంత్ ఈజ్ లాంబ్డా. సో ఏ సైన్ అనేది మనకి ఏ ఈజ్ యాంప్లిట్యూడ్, ఎలక్ట్రాన్ యాంప్లిట్యూడ్. సో ఈ 2 pi by lambda is 2 pi is electron angle of the node. This is 2 pi and wavelength of electron and amplitude of the electron. ఇంకార్పొరేట్ చేసినామనుకో మనకి psi of x ప్రాబ్లమాటిక్ గా చేయొచ్చు. సో ఈ రోజు టుమారో రిమైనింగ్ కంటిన్యూ చేసేసి విత్ ఇంపార్టెంట్ ఫార్ములాస్, de Broglie wave equation formula and Schrodinger wave equation formula, energy psi of x and
వేవ్ ఫంక్షన్ ఫార్ములా. సో ఇంపార్టెంట్ ఫార్ములాస్ డిస్కషన్ చేసుకునేసి నెక్స్ట్ ప్రాబ్లమ్స్కి వెళ్దాం టుమారో. ఓకే.